రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ్ బస్సు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడగా 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేవెళ్ల ఆసుపత్రిలో 10 మంది క్షతగాత్రులకు చికిత్సను అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్లోని నిమ్స్ గాంధీ ఆసుపత్రులకు తరలించారు. అలాగే సంఘటనా స్థలాన్ని వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో ఆర్టీసీ ఎంపీ నాగిరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయక చర్యలపై పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించనున్నట్లు మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. రోడ్డుపైన గుంతను తప్పించబోయి టిప్పర్ డ్రైవర్ బస్సును ఢీకొట్టినట్లు డిపో అధికారులు చెబుతున్నారు. టిప్పర్లో ఉన్న కంకర బస్సులోని ప్రయాణికులపై పడడంతో ఊపిరాడక ఎక్కువ మంది ప్రయాణికులు చనిపోయినట్లు సహాయక చర్యలో పాల్గొన్న వైద్య సిబ్బంది చెప్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. హైవే 1 వే కావడం, వాహనాలు వెళ్లడానికి తగినంత స్థలం లేకపోవడమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని స్థానికులు చెప్తున్నారు. అలాగే హైవేలోని కీలకమైన ప్రదేశాల్లో బోర్డులు లేకపోవడం కూడా ప్రమాదాలకు ప్రధాన కారణమని చెప్తున్నారు. రైట్, ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? ప్రమాదంలో ఇంకా ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారు? వీటిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. రైట్, చెప్పండి కుమార్, ఏంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది? థ్యాంక్ యూ యమున. రంగారెడ్డి జిల్లా ఏదైతే దీనికి సంబంధించి ఈరోజు ఉదయం ఒక ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా గతంలో ఏదైతే కర్నూలు బస్సు ఇన్సిడెంట్ మరొక రోడ్డు ప్రమాదం ఈరోజు ఉదయం అయితే ఇటు రంగారెడ్డి జిల్లాలోనైతే చెవెళ్ల మండలంలో అయితే జరిగిందని చెప్పొచ్చు. ఒక ఆర్టీసీ బస్సుపై ఏదైతే టిప్పర్ లారీ అంటే పడింది. ఈ బోల్తా పడ్డంతో కూడా ఏదైతే ఇక్కడ భారీ ఎత్తున యాక్సిడెంట్ జరిగిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందుట్లో అంటే ఈ యాక్సిడెంట్ జరుగుతున్న సమయంలోనే సుమారు 70 మంది ప్రయాణికులు అయితే ఆర్టీసీ బస్సులు అయితే ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ టిప్పర్ లారీ లోడ్తో అంటే కంకర్ లోడ్తో అయితే ఓవర్ స్పీడ్తో వస్తుంది. ఈ ఓవర్ స్పీడ్తో రావడంతో కూడా ఒక్కసారిగా దాన్ని కంట్రోల్ చేయలేక ఏదైతే ఈ బస్సుపై పడింది. ఆ బస్సుపై పడ్డం వెంటనే కూడా ఇటు పెద్ద యాక్సిడెంట్ జరిగిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా మనం విజువల్స్లో చూడొచ్చు ఆ ప్రమాద తీవ్రత ఎంత ఉన్నది అనేది అయితే మనం చాలా క్లారిటీగా చెప్పొచ్చు. ఎందుకంటే బస్సు ముందు భాగం మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. బస్సులో ఇటు డ్రైవర్ అంటే 2 డ్రైవర్లు ఉన్నారు, 2 కూడా స్పాట్లోనే చనిపోయారు. ఇప్పటి వరకు కూడా అధికారికంగా 19 మంది చనిపోయినట్లు ఇప్పటికే అధికారులు అయితే ధృవీకరించారు. మిగతా అందరినీ కూడా ప్రస్తుతం ఏదైతే ఇటు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అలాగే హైదరాబాద్లో నిమ్స్ ఉస్మానియా ఆసుపత్రులకు కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా చికిత్స అయితే అందిస్తున్నారు. అందులో కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగా ఉందనే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇటు ఈ టిప్పర్ లారీ వచ్చేసి షాద్ నగర్ నుంచి ఈ కంకర్ తీసుకొని అయితే వస్తుంది. వికారాబాద్ చిట్టంపల్లి గేట్ దగ్గర అన్లోడ్ చేయడానికి వెళ్తున్న ఈ టిప్పర్ ప్రమాదం జరిగిన సమయంలోని ఏదైతే ఓవర్లోడ్ అలాగే ఓవర్ స్పీడ్తో కూడా ఉంది. సుమారు టిప్పర్లోని 50 నుంచి 60 టన్నుల కంకర్ ఉన్నట్లయితే గుర్తించారు. ఓవర్ స్పీడ్తో పాటు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లయితే అంచనా అయితే వేస్తున్నారు. అలాగే బస్సు ప్రమాదంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా విచారణకు అయితే ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు 2 లక్షల ఆర్థిక సాయం అందించాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. బస్సు ప్రమాదంపై ఇప్పటికే మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు అలాగే డీజీపీ సిపిలు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఆసుపత్రికి చేరుకొని కొంతమంది బాధితులను కూడా ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా ఏదైతే వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అలాగే క్షతగాత్రులకు 50,000 చొప్పున సాయం ఇప్పటికే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రకటించినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఈ యాక్సిడెంట్కి సంబంధించి మరొక కొన్ని కీలక కారణాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ రోడ్ వైండింగ్ సంబంధించి కూడా ఏదైతే చాలా అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ చేవెళ్ల వికారాబాద్ అంటే బీజాపూర్ హైవే ప్రాంతంలోని
అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. దీని ఫలితంగా అనేక మంది ప్రయాణికులు కూడా మరణిస్తున్నట్లయితే మనం అయితే చెప్పొచ్చు. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం హైవే వన్ వే కావడం, అలాగే మరియు వాహనాలు వెళ్ళడానికి తగినంత స్థలం లేకపోవడం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోడ్డు మొత్తం కూడా ఏదైతే సింగిల్ రోడ్ వే అయితే ఉంటుంది, హైవేలో కీలకమైన ప్రదేశాల్లో హెచ్చరికల బోర్డులు లేకపోవడం కూడా ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం అనేది తెలుస్తుంది. ముఖ్యంగా బీజాపూర్ హైవేపై అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి నిర్మాణాలు చాలా సంవత్సరాలుగా పెండింగ్లో అయితే ఉంది. ముఖ్యంగా రావి చెట్లు అంటే పీపాల్ చెట్లు నరికివేతకు సంబంధించి పర్యావరణ శాఖ కోర్టులో కేసు అయితే దాఖలు చేసింది. మరియు కేసు పెండింగ్లో ఉండడం వల్ల దీనికి సంబంధించి రోడ్డు నిర్మాణాలు కూడా ఆగిపోయినాయి. 3 రోజుల క్రితం పరస్పర అంగీకారంతో కేసు ఉపహరించుకున్నట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. నిర్మాణంలో జాప్యం మరియు భద్రతా చర్యలు లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోడ్డు ప్రమాదం అంటే గతంలో జరిగిన ఏదైతే కర్నూలు ఇన్సిడెంట్ మరవక ముందే అతిపెద్ద రోడ్డు ప్రమాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే అధికారికంగా 19 మంది అయితే చనిపోయారు. అనధికారికంగా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు కూడా 25 వరకు మిగతా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకా సీరియస్గా ఉండడంతో కూడా వీళ్ళందరినీ ప్రస్తుతం దగ్గరలో ఉన్న ఆసుపత్రుల్లో వైద్యం అయితే అందిస్తున్నారు. అలాగే వెంటనే అంటే ఈ ప్రమాదం జరిగిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇమీడియట్గా స్పందించారు. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్పై ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఇటు దగ్గరలో ఉన్న మంత్రులందరినీ కూడా ఈ సహాయక చర్యల్లోని ముందుగా ఏదైతే దాన్ని పర్యవేక్షించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశించారు. అలాగే మరొక పక్క ఇటు కొద్దిసేపటి క్రితం పొన్నం ప్రభాకర్ కూడా ఏదైతే ఇటు చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను అయితే పరామర్శించారు. అలాగే కొంతమంది అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యాక్సిడెంట్లోని కొంతమంది క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళకి ఇంకా సీరియస్గా ఉండడంతో కూడా వాళ్ళందరినీ హైదరాబాద్ ఆసుపత్రులకు అయితే తరలించారు. ప్రస్తుతం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోడ్డు ప్రమాదాలు అనేది అంటే గతంలో మనం చూసుకున్నాం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి కూడా ఏదైతే దానికి సంబంధించి కండిషన్స్లో లేకుండా ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతాయి. కానీ ఇటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్నా సరే ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా ఏదైతే భయం కలిగించే విధంగా ఈ యాక్సిడెంట్లు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు జరిగిన యాక్సిడెంట్ చూడొచ్చు. ముఖ్యంగా ఒక లోడ్ కంకర్ అంటే అతి వేగంతోనే కాకుండా ఇటు ఆ లోడుకు సంబంధించి ఇంకా అంటే 50 నుంచి 60 టన్నుల వరకు కూడా ఓవర్ లోడ్తోని ఈ టిప్పర్ లారీ వచ్చేసి ఇటు చేవెళ్ల మండలంలోని ఇటు ఫిర్జాగూడ దగ్గర సమీపంలోని ఈ యాక్సిడెంట్కి అయితే కారణమైంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటివరకు అధికారికంగా 19 మంది చనిపోయారు. ఇంకా క్షతగాతులకైతే ఇంకా ఏదైతే వైద్యం అయితే అందిస్తున్నారు ఇందులో కొంతమంది మాత్రం ఇంకా చాలా సీరియస్గా ఉన్నట్లయితే తెలుస్తుంది. మరొక పక్క ఏదైతే ఈ మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటికీ ఏదైతే ఇక్కడ ఉదయం నుంచి కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాకపోతే ఇటు జేసీబీ సాయంతో రెస్క్యూ టీం మొత్తం కూడా ఇక్కడ బస్సులన్నీ కూడా రోడ్ సైడ్కి అయితే తీయడం జరిగింది. అలాగే మరొక పక్క క్షతగాతుల దగ్గరలో ఉన్న ఏదైతే ఆసుపత్రికి అయితే తరలించారో మిగతా అంటే ఎమర్జెన్సీగా ఉన్న పొజిషన్లో ఉన్న క్షతగాతులందరినీ కూడా ఇప్పుడే హైదరాబాద్ ఆసుపత్రిలో కూడా జాయిన్ చేయడం జరిగింది. ఇందులోని ప్రధానంగా ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు డీజీపీ కమిషనర్ అలాగే శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలాగా ఇప్పటికే డాక్టర్స్ కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. అలాగే మరొక పక్క ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఈ రోడ్డు రవాణా శాఖ సంబంధించి ఎండీ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఈ బస్సు యాక్సిడెంట్కి సంబంధించి ఏ విధంగా ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుందనే దానిపై ఇప్పటికే పూర్తిగా పర్యవేక్షించడం జరిగింది. అలాగే మరొక పక్క మరొకసారి ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఇలాంటి రోడ్లు అంటే ఈ మొయినాబాద్కి సంబంధించి లేదంటే ఇటు చేవెళ్ల మండలంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఉన్న ఈ రోడ్లకు సంబంధించి ఇప్పటికే 4-వే లైన్కి ఏదైతే ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కూడా ఇటు పర్యావరణ శాఖకు సంబంధించి ఈ రోడ్డు సైడ్ ఉన్న చెట్లు కొట్టువేయొద్దంటూ కూడా ముఖ్యంగా కోర్టులో కేసు వేయడం వల్లనే మెయిన్గా ఈ రోడ్ కన్స్ట్రక్షన్స్ అయితే బ్రేక్ పడింది. రోడ్ కన్స్ట్రక్షన్స్ బ్రేక్ పడడం వల్ల ఈ 1-వే రోడ్డు కావడం అలాగే నైట్ టైంలోని హెవీ వెహికల్స్ అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద వెహికల్స్ కావచ్చు, టిప్పర్లు కావచ్చు, లారీలు కావచ్చు, ఇవన్నీ ఈ రోడ్లో వెళ్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. గతంలో మనం చూసాం అప్పా జంక్షన్ దగ్గర కూడా గతంలో ఒక లారీ ఏదైతే ఫుట్పాత్ మీద సైడ్ బిజినెస్లు చేసుకునే వాళ్ళు దానిపై పూర్తిగా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళపై దూసుకెళ్ళి కొంతమంది మరణాలకు కూడా కారణమయ్యారు. అలాగే మరొక పక్క ఇప్పుడు తాజాగా ఇదొక యాక్సిడెంట్ కూడా ఒక ఉదాహరణగా చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోడ్ యాక్సిడెంట్ అనేది ఇప్పటికీ 19 మంది ప్రాణాలను అయితే తీసింది. అలాగే మరొక పక్క కొంతమంది క్షతగాతులు ఇంకా ఏదైతే ఆసుపత్రుల్లో ఉన్నారో ప్రస్తుతం వాళ్ళకి మెరుగైన చికిత్స అయితే అందిస్తుంది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇటు సైబరాబాద్ కమిషనర్ కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా పర్యవేక్షిస్తారు. అసలు ఏం జరిగింది అనే దానిపై ప్రస్తుతం ఆయన పర్యవేక్షించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఇప్పటివరకు 19 మంది అధికారికంగా చనిపోయారు. కాబట్టి మిగతా క్షతగాతులకి అయితే ప్రస్తుతం వైద్యం అయితే అందుతుంది. అలాగే మరొక పక్క
ఏదైతే ప్రమాద స్థలాన్ని అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. హైదరాబాద్ కమిషనర్ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంత్ అయితే ఇక్కడికైతే చేరుకొని ఇక్కడ బస్సు ప్రమాదానికి సంబంధించి వివరాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద రోడ్డు ప్రమాదం అనే చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా ఏదైతే గతంలో ఇటు చూసినట్టయితే ఈ కర్నూలు బస్సు యాక్సిడెంట్, అలాగే ఇప్పుడు తాజాగా ఇదొక యాక్సిడెంట్ చాలా అతి ప్రమాదకంగా జరిగిందనే చెప్పొచ్చు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రజలందరికీ కూడా పూర్తిగా భయాందోళన గురయ్యే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనం ఇలా ఈ రోడ్లు అంటే సింగిల్ వే రోడ్లలోని ఇంత ప్రమాదకరంగా ఇక్కడ ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోడ్లపై ఇటు టిప్పర్ లారీలే కావచ్చు, హెవీ లోడ్స్తోని ఇక్కడ లారీలు అలాగే టిప్పర్లు ఇవన్నీ కూడా తిరుగుతుంటాయి. అదే ప్లేస్లో కూడా ఇక్కడ మన ప్రజలకు సంబంధించి ఏదైతే ఆర్టీసీ బస్సులు కూడా ఇవే రోడ్లో తిరుగుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఏదైతే మనం విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ జరిగిన ప్రమాద తీవ్రత ఎంత దారుణంగా ఉందనేది అయితే బస్సులోంచి మనం చూసి మరి చెప్పొచ్చు. ఎందుకంటే అంత హెవీగా ఇక్కడ ఈ జరిగింది కాబట్టి ఈ యాక్సిడెంట్కి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం సైబరాబాద్ కమిషనర్ ఏదైతే అవినాష్ మహంతి కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ జరిగిన బస్సు తీవ్రత అంటే ఈ యాక్సిడెంట్కి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఆయన మాట్లాడతారో మనం చూద్దాం. ఒకసారి అందరు పెట్టేయండి ఒకేసారి జిల్లాలో మేము ఇప్పుడు నిల్చున్నాము. ఆ స్పాట్లో ట్రక్ విచ్ వాజ్ క్యారింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ గోయింగ్ ఫ్రమ్ ఇక్కడ చేవెళ్ళ నుంచి వికారాబాద్ సైడ్ వెళ్తుంది. అదే సమయంలో ఒక ఆర్టీసీ బస్ వికారాబాద్ నుంచి సిటీ హైదరాబాద్ వైపు వెళ్తుంది. హెడ్ ఆన్ కొలిజన్ అయితే ఈ ట్రక్లో ఉన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా నాట్ ఓన్లీ ఇంపాక్ట్ బట్ ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా ఈ ఆర్టీసీ బస్లో ఉన్న ఒక సైడ్లో కూర్చున్న ప్యాసింజర్స్ మీద వచ్చి పడిపోయింది. సో ఇప్పుడు వరకు ఈ ఇన్సిడెంట్లో మనకి 19 డెత్స్ అయినాయి. 19 డెత్స్లో వీ హ్యావ్ 1 చైల్డ్ ఆల్సో. అండ్ ప్రస్తుతం ఆ 19 బాడీస్ మనం సిహెచ్సి